ఈ యొక్క 133వ కీర్తన చాలా చిన్న కీర్తనగా మనం చూస్తూ ఉన్నాము. వ్రాయబడిన ఈ యొక్క 133వ కీర్తనలో కేవలం మనకు ఒక 3 వచనాలు మాత్రమే మనకు కనబడుతూ ఉన్నాయి. అయితే ఇందులో మనకు ప్రత్యేకంగా ఈ యొక్క కీర్తన దేని గురించి ఉద్దేశించి వ్రాయబడి ఉన్నదంటే, ఐక్యత గురించి మనకు వ్రాయబడినట్టుగా మనకు కనబడుతూ ఉంది. దేవునికి స్తోత్రం. సహోదరులు మొదటి వచనంలోనే మనకు తెలియచేస్తూ ఉంది. ఈ యొక్క కీర్తన యొక్క ఉద్దేశ్యం ఏమిటయ్యా అంటే, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. దేవునికి స్తోత్రం. నిజముగా దేవుడు కూడా ఏమని కోరుకుంటున్నాడంటే, ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉండాలంటే, ఒక ఐక్యత కలిగిన వారిగా, లేక ఒక ఒక ఏక మనసు, ఏక అభిప్రాయము కలిగిన వారిగా, దేవుని బిడలైన వారు ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశ్యము. పేరుకే క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా పిలబడుతూ ఉంటాము గానీ, సంఘంలోనే భేదాభిప్రాయాలు ఉంటూ ఉంటాయి. నిజముగా ఒకరు ఒక మాట మీద ఉండరు. ఏదైనా ఒక నిర్ణయం తీసుకుందామన్నప్పుడు నిజముగా ఒక్కొక్కరు ఒక్కొక్క మాటను చెబుతూ ఉంటారు. నిజంగా అలా కాకుండా ఏ సంఘమైతే ఒక మాట మీద లేక ఒక నిర్ణయం మీద నడిపించబడుతుందో, ఆ యొక్క సంఘములో ఎంతో మేలు, ఎంతో మనోహరముగా ఆ సంఘాలు నడిపించబడతాయి. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? నిజంగా దేవుడు కూడా ప్రతి ఒక్కరు కూడా నా బిడ్డలైన వారు, నా నామం పేరిట రక్షించబడిన వారు ఎలా ఉండాలని ఆయన అనుకుంటున్నారంటే, ఐక్యత కలిగి లేక ఏక మనసు కలిగిన వారిగా ఉండాలని దేవుడు అనుకుంటూ ఉన్నారు. అందుకనే కదా ఆయన అంటారు, మీరు ప్రార్థన చేసినప్పుడు ఇద్దరు ముగ్గురు నామమున ప్రార్థన చేయండి. అంటే ఐక్యత కలిగి ప్రార్థన చేయండి అని. లేక మనం అపొస్తలుల కార్యములో చూస్తే అపొస్తలులైన వారు అందరూ కలిసి మేడ మీద ఏంటండి ఏక ప్రార్థన ఐక్యత కలిగి ప్రార్థన చేసినప్పుడు వారి మీదకి పరిశుద్ధాత్మ దిగినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఇలా చెప్పుకుంటూ పోతే నిజముగా ఐక్యత కలిగి వారు ప్రార్థన చేసినప్పుడు సంఘము కూడా మరొక చోట ఐక్యత కలిగి ప్రార్థన చేసినప్పుడు చెరసాలు పునాదులు కూడా అదిరినట్టుగా మనము చూస్తాం. నిజముగా సంఘము ఐక్యతతో కలిగి ఏ పని చేసినా, ప్రార్థన చేసినా, ఆరాధన చేసినా అక్కడ గొప్ప అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మనం జరిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. సహోదరులైన వారు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంతో మనోహరము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. నిజముగా సంఘంలో ప్రతి ఒక్కరు కూడా ఏంటండి చాలామంది కూడా ఈ దినమున ఎలా ఉన్నారంటే దేవుని బిడలే కానీ కొన్ని కొన్ని మినిస్ట్రీల ప్రకారంగా వారు విభజించబడి ఇప్పుడు బైబిల్ మిషన్ ఉంది. హెబ్రోను ఉంది. అయినప్పటికీ ఎలా ఉంటారంటే వారు వేరే వారు అన్నట్టుగా ఒకరి ఒకరు ఐక్యత అనేది ఉండదు. ఏంటండి ఆరాధిస్తున్నవారు ఒక దేవుణ్ణి, పూజిస్తున్నది ఒక దేవుణ్ణి. అయినప్పటికి కూడా ఏముండదంటే ఐక్యత అనేది ఉండడం లేదు ఈ దినం మన సంఘాల్లో. అలా ఉండడానికి వీల్లేదు. ఏమంటున్నాడంటే, అది ఏ యొక్క మినిస్ట్రీ అయినా, ఎవరైనా సరే ఆరాధించేది మనమందరం కూడా యేసుక్రీస్తు ప్రభువారినే కాబట్టి, మనము వారి దగ్గరికి వెళ్ళాలి. వారు మన దగ్గరికి రావాలి. అందరము కలిసి దేవుణ్ణి ఆరాధించాలన్నది దేవుని యొక్క ఉద్దేశ్యం. దేవునికి స్తోత్రం. కానీ ఈ దినాన అలా ఉండట్లేదు. బైబిల్ మిషన్‌కే పరిమితమవుతుంది. హెబ్రోనుకే పరిమితమవుతుంది. ఇలా సువార్త సైన్యం టీమ్ ఒంటరిగానే ఉంటుంది. అలా కాకుండా ప్రతి విషయంలో కూడా ఈ సంఘాలన్నీ కూడా ఏంటండి దేవుణ్ణి ఏక మనసుతో ఆరాధించేవారుగా ఉండాలా. ఏదైనా పని చేయాలన్నప్పుడు నిజంగా సంఘాలన్నీ కలిసే విధంగా ఉండాలా. ఏదైనా మీటింగ్ అన్నప్పుడు ఈ సంఘాలు మన గ్రామంలో ఎన్ని సంఘాలైతే ఉన్నాయి, అన్ని సంఘాలు కూడా ఐక్యత కలిగి లేక పని చేసేవారిగా మనము ఉండాలా. దేవునికి స్తోత్రం. కాబట్టి ఎక్కడైతే ఐక్యత ఉంటుందో, ఎక్కడైతే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏక మనసు కలిగిన వారుంటారో, అక్కడ ఆ యొక్క సంఘము బలముగా నడిపించబడుతుంది. మన కుటుంబం వరకు చూస్తేనే చూడండి కుటుంబంలోనే ఐక్యత అనేది ఉండదు. ప్రార్థన చేద్దామంటేనే ఒకరు వస్తే ఒకరు రారు. కుటుంబంలోనే ఐక్యత అనేది ఉండదు. ఒకరు చర్చికి వెళ్దామంటే మరొకరు వద్దు అంటారు. మన గృహంలోనే ఐక్యత లేనప్పుడు సంఘంలో ఐక్యత అనేది ఎలా వస్తుంది? జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు అంటున్నాడు ఐక్యత కలిగి ఉండాలంటున్నారు. మొదటిగా మన గృహంలో మనం ఐక్యత కలిగి ఉండాలా. మీ గృహంలో ఎంతమందైతే ఉన్నారో అంతమంది కూడా మీరు ఒక మాట మీద, ఒక అభిప్రాయం మీద మీరు కలిగి ఉన్నప్పుడు అప్పుడే సంఘంలో కూడా మీరందరూ కూడా కలిసిమెలిసి ఉండడానికి వీలు కలుగుతుంది. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం. మన గృహంలో మనం ఎలా ఉంటున్నాం? నిజంగా ఏక మనసు మనం కలిగి ఉంటున్నామా? ఏక అభిప్రాయంతో మనం నడిపించబడుతున్నామా?
లేక ఎవరికి వారు నిర్ణయాలు తీసుకుంటూ, ఎవరికి వారు నడిపించబడుతున్నారా? ఏంటండి? అర్థమవుతుందా? ఐక్యత కలిగి ఉన్నప్పుడే ప్రియమైన దేవుని బిడ్డలారా, గొప్ప ఆ యొక్క కార్యాలు జరుగుతాయని మనకు దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం. ఈ కడవరి దినాల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘము చెల్లాచెదురయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే చాలామంది కూడా సంఘాన్ని గలిబిలి చేయాలని చూస్తూ ఉన్నారు. మొన్ననే ఒక సేవకుడిని ఏం చేశారు? చంపేశారు. పగడాల ప్రవీణ్ కుమార్ అని. ఏంటండి? ఇలా సంఘాలని సేవకుల్ని, సంఘాలను వాళ్ళు చిన్నాభిన్నం చేయాలని వారు అనుకుంటూ ఉన్నారు. అలా వాళ్ళు చేయకోకుండా ఉండాలంటే మొదటిగా సంఘాలన్నీ కూడా ఒక ఐక్యత కలిగి ఎప్పుడైతే ఉంటాయో, మన జీవితంలో కూడా, మన సంఘంలో కూడా రేపటి దినమున ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనం కూడా ఐక్యత కలిగి ఉంటేనే మన జీవితంలో వచ్చే సమస్యలను మనము పరిష్కరించుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఐక్యత కలిగి ఉంటే మేలు మనోహరం. అది ఎలాంటిదంటే ప్రేమని దేవుని బిడ్డలారా, తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతను అంగిల అంచు వరకు దిగజారిన తైలము, పరిమళ తైలము వలె ఉండును. సియోను కొండ మీదకి దిగి వచ్చు హెర్మోను మంచు వలె ఉండును. ఆశీర్వాదము శాశ్వత జీవమును అచ్చట నుండవలెనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. దేవుడే సెలవిస్తూ ఉన్నాడు. మనమందరం ఎలా ఉండాలని, ఐక్యత కలిగి ఉండాలని దేవుడే సెలవిస్తూ ఉన్నాడు. ఆయనే అనుకుంటూ ఉన్నాడు. మనమందరం ఐక్యత కలిగి ఉన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో గొప్ప ఆ యొక్క తైలము అంటే అభిషేకము కలిగిన వారిగా ఉంటాం. ఏ సంఘమైతే ఐక్యత కలిసి ముందుకు నడుస్తుందో ఆ సంఘంలో అభిషేకం ఉంటుంది. రెండోదిగా దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆశీర్వాదం అని తెలియజేస్తుంది. అర్థమవుతుందా? మన సంఘంలో దేవుని అభిషేకంతో మనం నడిపించబడాలన్నా, మన సంఘము ఆశీర్వాదకరంగా నడిపించబడాలన్నా మొదటిగా మనమందరం కూడా ఎలా ఉండాలంటే ఐక్యత కలిగి ఉండాలా. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ఎప్పుడైతే ఐక్యత కలిగి ఉంటామో అప్పుడే మన జీవితంలో మనము దేవుని చేత అభిషేకముతో, ఆశీర్వాదముతో మన సంఘము నడిపించబడుతుంది. కాబట్టి చాలా సంఘాల్లో కూడా ఈ రీతిగా లేరు. సంఘంలోనే ఉంటారు గానీ, ఒకరు ఇందాక చెప్పిన రీతిగా ఒకరికొకరు పొంతన అనేది ఉండదు. సంఘంలోనే ఉంటారు గానీ, ఒక మాట మీద ఉండరు. ఏదైనా పని చేద్దామన్నప్పుడు సంఘంగా కలిసి పని చేయరు. ఏదైనా నిర్ణయం తీసుకుందామన్నప్పుడు సంఘంగా వారు నిర్ణయం తీసుకోరు. కాబట్టి ఆ రీతిగా మనం ఉండక, ఈ దినమున దేవుడు మనకు సెలవిస్తున్న మాట ఏమిటయ్యా అంటే, మనమందరము కూడా ఎలా ఉండాలా? ఐక్యత కలిగి ఉండాలా. సేవకులు మనకెప్తూ ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటారు. అక్కడ తాటాకులు ఇంట్లో ఉన్నప్పుడు చెప్పిన మాట మనమంతా దేవునికి స్తోత్రం. ఇక్కడే ఉన్నారా? మనమంతా ఒకే కుటుంబం. ఒకే కుటుంబం అంటే ఒకే విధముగా మనమందరం ఐక్యత కలిగి ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశ్యం. కాబట్టి ఒక కుటుంబంగా మనము ఐక్యత కలిగి ఉన్నప్పుడే మన మన సంఘంలో దేవుని ఆశీర్వాదము, దేవుని అభిషేకము మనం పొందుకుంటామని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. కాబట్టి అట్టి రీతిగా మనమందరం నడిపించబడాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక.